అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ష 21. ఈ రోజు మినీ వ్లాగ్ లో వచ్చేసి బయట ఎండలకి ఇంట్లో వేడికి నాకైతే పిచ్చెక్కిపోతుంది. ఎండలో కడుపు చల్లగా ఉండడానికి ఏదో ఒకటి తాగుతూ ఉంటాం, కానీ పని చేయాలంటే ముందుగా మెదడుతో మంచిగా షార్ప్ గా పని చేయాలి. అంత చిన్న మెదడుని ప్రొటెక్ట్ చేసే తలకాయ మంచిగా ఉండాలంటే దానిపైన ఉండే హెయిర్ ని కూడా చల్లగా చూసుకోవాలి. ఫైనల్లీ ఇవన్నీ చల్లబడాలంటే ఈ టిప్ ని అయితే మీరు కూడా ఫాలో అవ్వాలి. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో 2 స్పూన్ల బియ్యం, 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ అయితే తీసుకోవాలి. వీటన్నిటిని మంచిగా ఒకసారి కడుక్కున్న తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. ఈ సమ్మర్ హాలిడేస్ ఏమో కానీ మా పిల్లలు పెట్టే అల్లరికి ఉన్న 4 గంటలు కూడా ఊడిపోయేటట్టున్నాయి. అందుకే ఉన్న 4 గంటలను కాపాడుకోవడం కోసం ఇన్ని తిప్పలు పడుతున్నాయి. ఈ వాటర్ అంతా మసిలి సగానికి వచ్చిన తర్వాత వేడి మీదనే వడబోసుకోవాలి. లేదంటే చల్లగైన తర్వాత వడబోసుకుంటే మొత్తం జల్లిగా అవుతుంది. కాబట్టి వేడి మీదనే తొందరగా వడబోసుకోవాలి. చూసారు కదా, కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. దీన్ని మంచిగా హెయిర్ కి అంతా హెయిర్ ప్యాక్ లాగా వేసుకోవాలి. కుదుళ్లలో మంచిగా ఇమిడేటట్టు మంచిగా మసాజ్ చేస్తూ రాసుకుంటే ఇంకా చల్లగా ఉంటుంది. నాకు నేను రాసుకుంటే వీడియో ఎవరు తీస్తారని చెప్పేసి మా మమ్మీ హెల్ప్ అయితే తీసుకుంటున్నా. చుట్టుకంత కేర్ తీసుకున్నప్పుడు మొఖానికి కూడా కేర్ తీసుకోవాలని చెప్పేసి ఇంత కాఫీ పౌడర్ లో తేనె ఇంకా షుగర్ కలిపి మొహానికి కూడా రాసుకున్నా. ఆఫ్టర్ బాత్ అయితే హెయిర్ అయితే చాలా బాగుంది. చాలా సాఫ్ట్ గా చాలా అంటే చాలా బాగుంది. మంచి రిజల్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. డాండ్రఫ్ ఉన్నా కూడా అంత పోతుంది. వన్స్ ఒకసారి ట్రై చేస్తే రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఇక ఫేస్ విషయానికి వస్తే ఫిల్టర్ యాడ్ చేశాను కాబట్టి బానే ఉంటుంది. నిజం చెప్పాలంటే నా ఫేస్ కి రోజు ఏదో ఒకటి పెడుతూ ఉంటే ఇంకా బాగుంటుందేమో, కానీ అవన్నీ మనకు చేత కావు. సరే, కానీ మీకు మినీ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.